హాయ్ ఫ్రెండ్స్, సూపర్ వెజ్ తోటకూర శనగపప్పు పోషకాలతో కూడిన ఈ తోటకూర శనగపప్పు మన తెలంగాణలో స్పెషల్గా చేసుకుంటారు. ఇది అల్లం వెల్లుల్లి కొంచెం వేసి నవనవలాడే తోటకూర చూడండి ఎంత బాగుందో. ఈ శనగపప్పుతో కలిపి ఇప్పుడు వండబోతున్నాను. ఎంత రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా హాయిగా అన్నంలో వేడి వేడి అన్నంలో మంచి చపాతీలలో హాయిగా తినొచ్చు. ఎంత ఆరోగ్యకరమైన కర్రీ అంటే ముందుగా ఈ తోటకూరను మనం సన్నగా తరుక్కున్నాం. కొంచెం శనగపప్పు నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత ఈ తోటకూరను సన్నగా తరిగి ఆ శనగపప్పు నానబెట్టిన శనగపప్పును ఈ తోటకూరను రెడీ చేసుకోవాలి. నేను ఇంకా వెజ్ కర్రీ కన్నా మటన్ చికెన్ కర్రీలు కూడా చాలా బాగా చేస్తాను. ఇలా అన్ని వంటలు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు నా వంటలను ఆదరిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇలా పప్పు కర్రీ అన్నీ కలుపుకొని ఇలా తెలంగాణ వంటల్లో పప్పు కర్రీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుండి ఎవరైనా చాలా బాగా తింటారు. ఇందులో కట్ చేసిన ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇలా నవనవలాడే తోటకూర అంటే నాకు చాలా ఇష్టం. ఈ తోటకూరలో శనగపప్పు నానబెట్టి వేసుకొని మంచిగా ఫ్రైగా చేసుకొని బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు కట్ చేసిన వెల్లిపాయలు మంచిగా చిన్న కట్ చేసుకున్న తాజా తోటకూర. దీన్ని కొన్ని భాషల్లో తోటకూరను మన తెలంగాణలో చాలా ఉపయోగిస్తాము. అందరికీ ఆకుకూరలు చాలా ఇష్టం. ఇది తోటకూర శనగపప్పు ఇలాంటి కూరలు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ప్రోటీన్తో కూడిన ఆహారం. ఈ ఉల్లిపాయలు వీటితో వేసుకొని బాణలో నూనె వేసుకొని మంచిగా తగినంత ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు వెల్లిగడ్డ కట్ చేసిన వెల్లిగడ్డ పప్పు నానబెట్టిన పెసరపప్పు అన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయలు ఫస్ట్ వేయాలి. అది బంగారు కలర్లో వేగే వరకు ఆగి అది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచి సువాసన వస్తుంది. అందులో కొంచెం అల్లం ముక్కలు మనం ఫస్ట్ ఎల్లిగడ్డ పసుపు వేసుకున్నాము. తర్వాత మనం కట్ చేసిన ఎల్లిగడ్డలు ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవుతుంది. చూడండి, జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ ఫ్రై చేస్తున్నాను. అందులో పసుపు వేసాను. కొంచెం ఉడికేటప్పుడే ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ దగ్గరకు వచ్చి గ్రేవీ లాగా తయారవుతుంది. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మీరు తగినంత ఉప్పు వేసుకోండి. ముందే ఉప్పు ఎక్కువ వేయవద్దు. మన కూర రుచిని బట్టి మనం వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ అవ్వద్దు, తక్కువైనా పర్వాలేదు వేసుకోవచ్చు. కానీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ తోటకూర బలహీనం ఉన్న పిల్లలకు రక్తహీనత ఉన్న పిల్లలకు చాలా పెడితే చాలా మంచిది. స్కూల్లో పిల్లలు ఈ రొట్టెలలో బాగా తింటారు. ఇలా తోటకూర పైనుంచి వేసుకోవాలి. అది మరి గోంగూర కళ్ళు వేగిన తర్వాత వేసుకొని ఇలా మంచిగా సన్నగా తరిగిన తోటకూర పైనుంచి వేస్తున్నాము. వేసిన తర్వాత కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇలా చేసిన ఈ ఫ్రై తోటకూర చాలామంది బ్రాహ్మణులు చాలామంది మంచిగా ఇష్టంగా తింటారు. దీన్ని బగారా రైస్లో ఇంకా చాలా బాగుంటుంది. బగారా రైస్ మంచి అన్నంలో చపాతీలలో
సాయంత్రం పూట చేసుకొని చపాతీలలో తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇలా కలుపుకొని మంచిగా మగ్గే వరకు మంచిగా సన్నటి తెగసగిపోయి పెట్టాలి. పట్టిన తోటకూర ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు ఫ్రెండ్స్, తోటకూర పప్పు కర్రీ చూడండి. ఇలా తోటకూర పప్పు కర్రీ ఎంత రెడీ అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. కలర్ఫుల్గా అన్నంలకు చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా తోటకూర పప్పు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్లతో కూడిన ఇలాంటి తెలంగాణ స్పెషల్ వంటలు ఇంకా బాగా చేస్తాను. మీరు నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వంటలు నేను ఇంకా బాగా చేసి మీకు వీడియోలు పెడతాను. నన్ను ఆదరిస్తున్నందుకు నాకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.